బ్రేకింగ్ న్యూస్ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 14వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి పార్లమెంట్ ఉభయ సభలు. అయితే అదానీ అంశంపై చర్చ చేపట్టాలంటూ ఉభయ సభల్లో వాయిదా తీర్మానం నోటీసులు ఇస్తోంది విపక్ష పార్టీ. అయితే విపక్షాల వాయిదా తీర్మానం నోటీసులు తిరస్కరణకు గురవుతున్నాయి. ఉభయ సభల్లో అదానీ అంశంపై చర్చ చేపట్టకపోవడంతో పార్లమెంట్ ఆవరణలో వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు ఎన్డీఏ కూటమి పార్టీల ఎంపీలు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 14వ రోజుకు చేరుకున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే పార్లమెంట్ లో అయితే అదానీ అంశంపై చర్చించాలంటూ ఇండి కూటమి ఎంపీలు అయితే వినూత్న రీతిలో నిరసన చేస్తున్నారు. మరోవైపు అయితే పార్లమెంట్ లో దీనికి సంబంధించి చర్చించే అవకాశం ఉందంటారా? అసలు టోటల్ డీటెయిల్స్ ఏంటి? రైట్ ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25వ తేదీన ప్రారంభమయ్యాయి. నేటితో 14 రోజులకు చేరుకున్నాయి. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇక పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా అదానీ వ్యవహారంపై, అదానీపై నమోదైన కేసు, అమెరికాలో నమోదైన కేసు కానీ, అదానీ అవినీతికి సంబంధించి అదానీకి ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న సంబంధాలపై ప్రధానంగా చర్చ చేపట్టాలంటూ విపక్ష పార్టీలు, మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇటు ఉభయ సభల్లో కూడా వాయిదా తీర్మానం నోటీసులు ఇస్తూ వస్తుంది. కానీ ఈ వాయిదా తీర్మానం నోటీసులను ఉభయ సభాపతులు, ఇటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ఇటు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ఈ వాయిదా తీర్మాన నోటీసులను తిరస్కరిస్తున్నారు. వాయిదా తీర్మాన నోటీసులను తిరస్కరిస్తున్న నేపథ్యంలో ఇటు ఉభయ సభల్లో విపక్ష పార్టీలు నిరసన తెలియజేస్తున్నాయి. విపక్ష పార్టీల నిరసనల మధ్య సభను వాయిదా వేస్తున్నారు తప్ప అదానీ అంశంపై చర్చ చేపట్టడం లేదు అనేది ప్రధానంగా విపక్ష పార్టీలు ఉభయ సభాపతులపైన, ఇటు కేంద్ర ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నాయి. దానిలో భాగంగా ఇటు ఉభయ సభల్లో చర్చ చేపట్టడం లేదు కాబట్టే మేము వినూత్న రీతిలో పార్లమెంటు ఆవరణలో నిరసన తెలుపుతామంటూ కూడా ప్రతిరోజు ఉదయం 10 గంటల 15 నిమిషాల సమయంలో పార్లమెంట్ ఆవరణలోని మకర ద్వారం వద్ద విపక్ష పార్టీలు, అంటే ఇండియా కూటమి పార్టీకి సంబంధించిన ఎంపీలందరూ కూడా వినూత్న రీతిలో నిరసన తెలియజేస్తున్నారు. అంటే ఇటు అదానీ మోదీకి సంబంధించిన ఫోటోలను, ఫేస్ మాస్కులను, టీషర్ట్లను ధరించి బ్యాగులను ప్రదర్శిస్తూ వినూత్న రీతిలో ప్రతిరోజు కూడా నిరసన తెలియజేస్తున్నారు. అంటే ఉభయ సభల్లో అదానీ వ్యవహారంపై చర్చ చేపట్టే వరకు మా ఈ నిరసన కొనసాగుతూనే ఉంటున్నట్టు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అలాగే ఇతర విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా చెప్తున్నారు. ప్రధానంగా అదానీ వ్యవహారానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా అదానీకే ఇస్తున్నారు. దేశ సంపద అంతా కూడా అదానికి దోచిపెడుతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ అనేది ప్రధానంగా విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. దానిలో భాగంగానే ఈ అంశంపై, అదానీ వ్యవహారంపై ప్రధానంగా చర్చ చేపట్టాలనేది కూడా విపక్ష పార్టీలన్నీ కోరుతున్నాయి. దానిలో భాగంగానే ప్రతిరోజు కూడా వాయిదా తీర్మానం నోటీసులు ఇస్తున్నారు ఇటు రాజ్యసభలో, లోక్సభలో. కానీ ఈ వాయిదా తీర్మాన నోటీసులను లోక్సభలోను, రాజ్యసభలోను తిరస్కరిస్తున్నారు సభాపతులు. కానీ అయినప్పటికీ కూడా వారు వినూత్న రీతిలో ప్రత్యేకంగా ప్రతిరోజు ఉదయం సమయంలో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు ఒక అరగంట ముందు పార్లమెంట్ ఆవరణలోనే నిరసన తెలియజేస్తున్నారు. అయినప్పటికీ కూడా మళ్ళా లోక్సభ, రాజ్యసభలో కూడా వాయిదా తీర్మాన నోటీసులు ఇస్తూ ఉన్నారు, వాటిని తిరస్కరిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ చర్చ చేపట్టాలని పట్టుబడుతున్న నేపథ్యంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటు సభాపతులు ఎంత చెప్పినా ఇద్దరు వెనకపోవడంతోనే సభను పలుమార్లు వాయిదా వేస్తున్నారు. ఉదయం స్టార్ట్ అయిన వెంటనే 12 గంటలకు వాయిదా వేస్తున్నారు, మళ్ళా 2 గంటలకు, ఆ తర్వాత 3 గంటలకు, మళ్ళా ఏకంగా మరుసటి రోజుకు సభ వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పటికి దాదాపు 15వ రోజు, ఈరోజు 14 రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు 15వ రోజు పార్లమెంట్ సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. ఈరోజు రాజ్యసభ కానీ, ఇటు లోక్సభ కానీ వీటిలో ఉభయ సభాపతులకు సంబంధించి నోటీసులు ఇస్తున్నారు, కానీ వాళ్ళు తిరస్కరిస్తున్నారు. కానీ ఈరోజు పార్లమెంట్ ఆవరణలోనే మరొకసారి ఈ అదానీ వ్యవహారంపై నిరసన తెలియజేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం థ్యాంక్ యూ శివ.